మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైల్ ఇనాగ్రేషన్కి టైం దగ్గర పడుతోంది. ఇంకొక వైపు జిఎస్ రాబోతుంది. నైట్ ఫ్రాంక్ చెప్తోంది భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయింది లాస్ట్ 2016 సెకండ్ క్వార్టర్లో అని చెప్తుంది. సో ఇవన్నీ పరిణామాలు ఎట్లా రియల్ ఎస్టేట్ రంగం పైన ఉండబోతున్నాయో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ అదే ఎస్ఎంఆర్ బిల్డర్కి సంబంధించినటువంటి సిఎండి ఎస్ఎంఆర్ రామరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. వెల్కమ్ సార్, ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేది ఇంకా జాడలు ఏవైతే ఇప్పటిదాకా సోకాల్డ్ 50 days జరిగిందో సో స్టిల్ ఇంకా ఇంపాక్ట్ కొనసాగుతున్నట్టుగానే కనబడుతోంది. సో నైట్ ఫ్రాంక్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సర్వే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అంటే దాదాపు 22,600 కోట్ల మేర నష్టాలు చవిచూస్తుంది రియల్ ఎస్టేట్ రంగం అని చెప్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఓవరాల్గా ఇండియా వైజ్ సినారియోని? బేసికలీ మనకైతే ఈ డిమానిటైజేషన్ November 8 ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారో దాని తర్వాత డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ అయింది. మన ఎఫెక్ట్ కాలని చెప్పడానికి వీల్లేదు. బట్ ఇన్ ఓవరాల్ దట్ కంప్లీట్ రియల్ ఎస్టేట్కి అయిందని చెప్పడానికి లేదు. రీజన్ ఏంటంటే ఫస్ట్ 2-3 వీక్స్ లైక్ మెజారిటీ మన ఏదైతే జనరేషన్ ఉందో ఈ జనరేషన్కు ఈ డిమానిటైజేషన్ అనేది ఒక కొత్త ఇష్యూ ఇది. అండ్ మన దగ్గర ఉన్న డబ్బులు ఈరోజు పనికిరావు, మనం చేంజ్ చేసుకోవాలని ఏదైతే ఇష్యూ వచ్చేసిందో ఆ టైంలో మనము ఏ ఫ్యామిలీస్ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసుకోవాలని ఆలోచన కన్నా ముందు నా దగ్గర ఉన్న డబ్బులు ఏ విధంగా నేను కన్వర్ట్ చేసుకోవాలి అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అనే అండ్ దీని ఎఫెక్ట్ ఏమవుతుంది కంట్రీ మీద అండ్ మనం స్టెబిలైజ్ అవుతామా, అసలు ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈవెన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐడియా లేదు. సో ఓవరాల్ ఎవరికి ఐడియా లేనప్పుడు మనం రియల్ ఎస్టేట్ బాగుంటుంది అనుకోవడానికి వీల్లేదు. దాని ఎఫెక్ట్ మాత్రం కంపల్సరీ లాస్ట్ 2 months మనకు 50-60 days మనకు దాని మీద ఎఫెక్ట్ వచ్చేసింది. మరి దాని ఏదైతే రిపోర్ట్ నైట్ ఫ్రాంక్ ఇచ్చేసిందో 22,000 crores వాళ్ళు ఏదైతే లాస్ అయిపోయారని ఇచ్చారో ద స్టాటిస్టిక్స్ వీ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్ మేబీ ఇఫ్ రిక్వైర్డ్ వారి రిప్రజెంటేటివ్ పిలుచుకొని డిస్కస్ చేయాల్సి వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా దే ఆర్ ఎట్లా ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. హైదరాబాద్ విషయంలోకి వస్తే హైదరాబాద్ కూడా దాదాపుగా 800 కోట్ల మేర నష్టపోయింది. అంటే బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంత ఇంపాక్ట్ ఉంది. ఎస్పెషల్ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 800 కోట్ల వరకు ప్రాజెక్టులు నష్టపోయాయి, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయాయి. బికాస్ ఆఫ్ బ్యాంకులు సరైన సమయంలో లోన్స్ వాళ్ళకి డిస్బర్స్ చేయలేకపోయాయి, డబ్బులు ఇవ్వలేకపోయాయి. దీనివల్ల దగ్గర 40 కోట్లు గవర్నమెంట్ ఆదాయాన్ని స్టాంప్ డ్యూటీ రూపంలో కోల్పోయింది అని చెప్పేసి కూడా అదే రిపోర్ట్ చెప్పింది. సో రియలిస్టిక్గా మీరు అంటే హైదరాబాద్కి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ఇక్కడ. సో అట్లాంటి రియల్ ఎస్టేట్గా రియల్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దీంట్లో యాక్చువల్లీ మనము రియల్ ఎస్టేట్ అని ఒక జనరలైజ్ చేసి మాట్లాడలేము. రియల్ ఎస్టేట్లో మీకు బల్క్ ల్యాండ్స్ వస్తాయి, లేఅవుట్స్ వచ్చేస్తాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి అండ్ విల్లా ప్రాజెక్ట్స్, సిటీ సెంట్రల్ ప్రాజెక్ట్స్, సిబిడి ప్రాజెక్ట్స్ వస్తాయి. దెన్ ప్రాజెక్ట్స్ వేర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడైతే మనకు మేజర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అట్లాంటి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. ప్రాజెక్ట్స్ స్టాండ్ స్టిల్ అయినది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లేదు. మీకు నాకు తెలిసినంత వరకు మా ఏ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ ఆగలేదు. సేల్స్ కొంత ఎఫెక్ట్ అయింది. యాజ్ ఇంతకుముందు మీకు చెప్పాను, సేల్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అయింది. ఆల్మోస్ట్ కెన్సే ఒక 60-70% సేల్స్ డౌన్ అయ్యాయి ఈ 2 months 50 రోజులు. బట్ క్యాష్ ఫ్లోస్ ఆగలేదు. మనకు హోమ్ లోన్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో అవి ఆగలేదు. అండ్ మరి ఏదైతే కన్స్ట్రక్షన్ ఫండింగ్ చేసిన బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళు కంటిన్యూ రిలీజ్ చేశారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కడ తగ్గలేదు. బికాజ్ ఏంటంటే November 8 అనౌన్స్ చేసినంత మాత్రాన మనం November 8 నుంచి వచ్చే డబ్బుల గురించే కాదు కదా, బిఫోర్ అవర్ సేల్స్, బిఫోర్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కదా. సో దీంట్లో మీకు ఎఫెక్ట్ ఏంటంటే బికాస్ క్యాష్ సడన్లీ ఏదైతే మనకు క్రంచ్ వచ్చేసిందో ఏదైతే దీని ఎఫెక్ట్ మీకు బల్క్ ల్యాండ్స్ మీద ఉంది అండ్ లేఅవుట్స్ మీద ఉంది అండ్ సర్టన్ సిటీ సెంట్రల్ పాకెట్స్ మీద ఉండొచ్చు కానీ బట్ మీకు నార్మల్ హౌసింగ్ సెక్టర్ మీద మాత్రం లేదు. అండ్ ఐ డోంట్ సీ ఏ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ ఆగలేదు. ఈ లాస్ట్ 60 daysలో ప్రాజెక్ట్స్ ఆగలేదు. వర్క్ వాజ్ గోయింగ్ ఇన్ ఏ ట్రెమెండస్ స్పీడ్. డిమానిటైజేషన్ తర్వాత అంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం కూడా డిజిటలైజేషన్ జరుగుతుంది, అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ భావించింది. ఇటు చాలా వరకు మీలాంటి సంస్థలు, క్రెడాయి లాంటి సంస్థలు కూడా చెప్పాయి. సో ఆఫ్టర్ 50 days అంటే ఇమీడియట్గా ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోవట్లేదు, మీరు అన్నట్టుగానే ఇంతకుముందు జరిగిన ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి? సో ఆఫ్టర్ 50 days తర్వాత మరొక 30 days ఆల్మోస్ట్ మంత్ ఎండ్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఎట్లాంటి ఇంపాక్ట్ నిజంగా జరిగింది? ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ప్లాటింగ్ విషయంలో వచ్చేసరికి కొంత స్టిల్ ఇంకా స్తబ్దత నెలకొందని చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా ప్రాజెక్ట్స్, మిడిల్ క్లాస్ హౌసింగ్ సెక్టర్ అదే 25 lakhs నుంచి 1 crore ఏదైతే మీరు ఎప్పుడు కోట్ చేస్తుంటారు. సో అట్లాంటి సెక్టార్లో అయితే అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్, లోన్స్కి వెళ్తుంటారు. సో ప్లాటింగ్ విషయంలో ఎట్లా ఉంది? ఇటు FLOT ఫ్లాట్స్ విషయంలో ఎట్లా ఉంది? మీకు సేమ్ అగైన్ ఐ రిపీట్, బల్క్ సేల్స్లో
కొంత ఎఫెక్ట్ అయింది, లేఅవుట్స్లో కూడా కొంత ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మనకి 60 days ఏదైతే మనకు నవంబర్ డిసెంబర్ వెళ్ళిపోయి ఇప్పుడు జనవరికి వచ్చేసాం కదా, ద మూమెంట్ జనవరి ఇప్పుడు వచ్చామో అప్పుడు మనకి మీకు తెలుసు ఏటీఎంస్ దగ్గర ఇప్పుడు క్యూస్ లేవు. అవును. క్యాష్ ఇన్ఫ్యూజన్ బ్యాంక్స్లోకి మనకు మేజర్గా క్యాష్ ఇన్ఫ్యూజన్ వచ్చేసింది. ఈరోజు క్యాష్ దొరకలేదు బ్యాంకులో అని ఇబ్బంది పడుతున్న కామన్ మ్యాన్ లేరు. మనం వీ డిస్కసింగ్ ద మిడిల్ క్లాస్ అంటే కామన్ మ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతాం. బికాస్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ద మన టార్గెట్ గ్రూప్ ఏంటంటే లోయర్ డౌన్ పీపుల్ ఆర్ నాట్ టార్గెట్ గ్రూప్, ఆర్ ద సూపర్ రిచ్ క్లాస్ ఇస్ నాట్ అవర్ టార్గెట్ గ్రూప్. అంటే ఈ మిడ్ సెగ్మెంటే మన టార్గెట్ గ్రూప్. వాటి వీరికి ఏదైతే టెన్షన్స్ ఉండేనో ఆ టెన్షన్స్, ఏదైతే సైకలాజికల్ ఫోబియా ఉండేనో అట్లాంటి ఫోబియా వెళ్ళిపోయింది. నెక్స్ట్కి వచ్చేస్తే ఇప్పుడు మీకు ప్లాట్స్ ఉన్నాయనుకోండి, లేఅవుట్స్లో ప్లాట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు అయితే కొంత క్యాష్ కాంపోనెంట్ పే చేసిందో ఆ క్యాష్ కాంపోనెంట్ పార్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలుసు క్యాష్ ఈజ్ డిఫికల్ట్ టు క్యారీ. ఇప్పుడు క్యాష్ అయితే దొరకదు. బట్ పబ్లిక్ స్లోగా మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. ఏమని హౌసింగ్ లోన్స్ అంటే సపోజ్ ఈవెన్ ప్లాట్స్ పర్చేజ్ చేయడం కూడా బ్యాంక్స్ మనకు ఫండింగ్ చేస్తున్నాయి. అట్ సేమ్ టైం మీకు తెలుసు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయి. సో డెఫినెట్లీ దే విల్ స్విచ్ ఓవర్ టు ద ఈ హోమ్ లోన్స్. మనం అయితే మనకు ఆ ప్లాట్ పర్చేయడానికి కొంత లోన్ తీసుకుంటారు, వాళ్ళ సేవింగ్స్ పేమెంట్ చేసేసి దెన్ థింగ్స్ స్టార్ట్ మూవింగ్. మేబీ ఇట్ మే టేక్ అనదర్ 1 more quarter టైం కూడా తీసుకోవచ్చు. మీన్ వైల్ మన బడ్జెట్లో కూడా కొంత మనకు ఈ వెసులుబాటు దొరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకొని మూవ్ కావడానికి ఉంటుంది. ప్లాట్స్కి వచ్చేప్పటికి ద మూమెంట్ కన్స్ట్రక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే ఈ డిమానిటైజేషన్ డిస్లేషన్ ఎఫెక్ట్ ఉందో దాంతో నాట్ మేజర్ ఎఫెక్ట్. ఐఎమ్ టెలింగ్ ఇన్ ఎ మెజారిటీ పర్సెంటేజ్. సర్టన్ ఏ పాకెట్స్ గురించి నేను మాట్లాడతలేను, బట్ మెజారిటీ పాకెట్స్ ఎక్కడైతే ఎంప్లాయీస్ మేజర్ ఉంటారో, ఎక్కడైతే హోమ్ లోన్స్ మనం మేజర్ రోల్ ప్లే చేస్తుందో, ఎక్కడైతే క్యాష్ గురించి పెద్ద ఐడియా లేకుండా ఉంటుందో అట్లాంటి ఏరియాస్లలో డెఫినెట్గా ఇప్పుడు దీంతో పెద్ద ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము ఆర్టీజీఎస్ కానివ్వండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఇట్లనే జరుగుతుండే. ఇది ఇన్ ద కంటిన్యూషన్. మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇట్ దెర్ వాజ్ ఇష్యూ బిఫోర్ దిస్ డిమానిటైజేషన్. సమ్ అమౌంట్ ఈవెన్ సాటర్డే మనం అయితే అమౌంట్స్ డ్రా చేసేసి కొంత పేమెంట్ మనం కాంట్రాక్టర్స్కు సబ్ కాంట్రాక్టర్స్కి అయితే క్యాష్లో పేమెంట్ చేస్తుంటామో దాని మీద ఎఫెక్ట్ వచ్చేసింది. బట్ విత్ ఇన్ 2 weeks we have converted majority of our contractors. వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయించడము, వాళ్ళ స్టాఫ్ వాళ్ళ వర్కర్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించడము, అండ్ మనం అమౌంట్ను కూడా ఆన్లైన్లో వాళ్ళందరికీ మనం ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా, సపోజ్ ఫస్ట్ 2-3 weeks అయితే ఏటీఎంస్ కూడా మనకు క్యాష్ లేదు కాబట్టి కొంత మనము స్మాల్ అమౌంట్స్ మనం వాళ్ళ ఖర్చు మందం ఇచ్చేస్తూ ఒక 4 weeks 5 weeks వచ్చేంతలో దెన్ థింగ్స్ కమ్ ఇన్ టు నార్మల్ పొజిషన్. బట్ ఇట్స్ ఎ గుడ్ యాక్చువల్లీ. సో అంటే మీరు అన్నట్టుగా ఆర్గనైజ్డ్లో కాకపోయినా అనార్గనైజ్డ్ సెక్టార్లో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా ఉంది. సో ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది కొంత ఫ్యూ పర్సెంటేజే ఉంది. సో అనార్గనైజ్డ్ సెక్టార్లకు వచ్చేసి దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు దేశవ్యాప్తంగా ఇన్ పీరియడ్ ఆఫ్ 50 days అని చెప్తున్నారు. సో చాలా వరకు రిపోర్ట్స్ కూడా అదే కోట్ చేశాయి. సో అట్లాంటి వాళ్ళని మళ్ళీ రివ్యాంప్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరే చెప్తున్నారు, సో చాలా వరకు ఖర్చులు తగ్గించుకున్నారు. సో ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే లేబర్ను ఉపయోగించుకుంటున్నాం, ఆ డేలోనే వర్క్ చేసుకుంటున్నాం అని చెప్పారు. అంటే కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే హరిగా కావాలని చాలా మందిని తీసుకోవడం ఇట్లాంటివి చేసేవి. ఇప్పుడు ఏంటంటే కీన్గా అబ్జర్వ్ చేసినాయి, ప్రతి ఖర్చుని క్యాలిక్యులేటెడ్ వేలో, ప్రతి ఎన్పిని క్యాలిక్యులేటెడ్ వేలో వెళ్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేది జాబ్స్ హోస్టింగ్ మీద కూడా కొంత ప్రభావం చూపు ఉండాలి కదా. ఫస్ట్ మంత్ నవంబర్లో దాని ఎఫెక్ట్ ఉండే, బట్ మనము డిసెంబర్కి వచ్చేప్పటికి థింగ్స్ స్టార్టెడ్. యాజ్ మన ఇండియన్స్కి ఉన్న బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో మనం సస్టైన్ అవుతాం, మనం రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అండ్ వీఆర్ నాట్ సో రిజిడ్. అంటే మనం ఇది అనుకుంటే అది అట్లే కాకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం చేంజ్ అవుతాం. సో ఫస్ట్ నవంబర్లో అయితే మనకు కొంత ఎఫెక్ట్ ఉండి, అయితే క్యాష్ ఫ్లోస్ తక్కువ ఉండి, కొంత లేబర్ కానివ్వండి అన్ఆర్గనైజ్ సెక్టర్లో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేసాయో, డిసెంబర్కి వచ్చేవాటికి మనకు కొంత మేజర్ పర్సంటేజ్ కవర్ అవుతూ వచ్చేసింది. బట్ బై జనవరికి వచ్చేప్పటికి ఈరోజు బాగా లేబర్ దొరకడం కష్టమవుతున్నది. నో థింగ్స్ కమ్ టు నార్మల్ వర్క్స్. ఇప్పుడు మీకు తెలుసు యాక్చువల్లీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ టైంలో అక్రాస్ ద కంట్రీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా ఫుల్ స్వింగ్లో ఉంటుంది. రీజన్ ఏంటంటే మనకు హార్వెస్టింగ్ అవుతుంది, పంటలు వచ్చేస్తాయి, ఎకానమీ బాగుంటుంది, క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ టైంలోనే మేజర్ డబ్బులన్నీ కూడా మనకు నార్మల్గా మనకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి ఇప్పుడు ఇష్యూ అది లేదు. ఇంకా అదర్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కూడా ఇప్పుడు ఐ డోంట్ సీ ఎనీ అన్ఆర్గనైజ్ సెక్టర్, అన్ని అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కూడా కవర్ అయిపోయాయి. మెటీరియల్ కాస్ట్కి వచ్చేసరికి కూడా దాదాపుగా 15% పెరిగిందన్నట్టుగా తెలుస్తుంది. అంటే బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఈజ్ దిస్ ట్రూ సార్? సో రియల్లీ అది మీకు పెయిన్గా ఉందా? నో, యాక్చువల్లీ మెటీరియల్స్ కాస్ట్ ఏది పెరగలేదు. మీకు ఫస్ట్ 1 month
ఏదైతే రూమర్స్ క్రియేట్ అయిపోయాయో, ఎక్కడైతే ప్యానిక్నెస్ వచ్చేసిందో, దానికి డిసెంబర్ అంతా మనకు ఇట్ ఇస్ అకామిడేటెడ్ బ్యాక్ అండి. అవును. మీకు ఏ మెటీరియల్, ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మెటీరియల్ కాస్ట్ పెరగలేదు, లేబర్ కాస్ట్ పెరగలేదు, ఎక్కడ ఏది లేదు. థింగ్స్ ఆర్ వెరీ వెరీ నార్మల్. ఓవరాల్ కంట్రీలో ఉన్న రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అంతా కూడా ఒక కాన్స్టెంట్ సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకు ఇన్ఫ్యూజన్ ఆఫ్ ద క్యాష్ ఫ్లోస్ అండ్ ఇంక్రీజింగ్ ద పేస్ ఆఫ్ ద మన ప్రాజెక్ట్స్ని ఎట్లా పేస్ ఇంక్రీజ్ చేయాలని దాని మీద ఉంటుంది. కానీ బట్ అదర్వైజ్ చెప్పాలంటే సడన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కాస్ట్ పెరిగిందని మాత్రం మనకి ఇప్పుడు లేదు. గవర్నమెంట్ డిమానిటైజేషన్ తర్వాత గవర్నమెంట్ మంచి అనౌన్స్మెంట్ చేసింది. లోయర్ మిడిల్ క్లాస్ హౌసింగ్ సంబంధించి ఏదైతే 9 lakhs వరకు ఇప్పటివరకు ఏదైతే ఇస్తున్నారో ఎల్ఐజీ డబ్ల్యూజీ సంబంధించినట్టు ఇళ్ళకి సంబంధించి 12 lakhs వరకు కూడా అతి తక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది. జస్ట్ స్పాన్ ఆఫ్ 3% to 6% ఇంట్రెస్ట్ ఇన్ బిట్వీన్లో ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఎంత మేర అంటే లో కాస్ట్ హౌసింగ్ మీద ఇంపాక్ట్ చూపేటువంటి అవకాశం కనబడుతోంది? డెఫినెట్లీ ఈ పర్టికులర్ మనకు 9 lakhs 12 lakhs అయితే ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ చేసేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో, ఇది మనకు స్మాల్ టౌన్స్ అంటే టైర్ 3 సిటీస్, టైర్ 2 సిటీస్ అండ్ ఈవెన్ సమ్ స్మాల్ సెమీ అర్బన్ ఏరియాస్ ఎక్కడైతే ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ పెరిగింది, వారికి ఇంకొక అకామిడేషన్ ఎక్స్ట్రా కావాలి, ఇట్లాంటి వాళ్ళకు ఇది డెఫినెట్లీ చాలా చాలా బూస్టింగ్ ఇది. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈవెన్ రిటైర్డ్ కపుల్ ఉంటారు, అవును. వారికి ఒక సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని వస్తున్నాయి, వారి ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్తో మీద ఒక ఫ్లోర్ వేసేసుకుంటారు. ఆ ఫ్లోర్కు వాళ్ళకు కొంత పర్మనెంట్ రెంట్ వస్తుంది. అండ్ దిస్ విల్ ఇంక్రీజ్ నో. ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ జరిగిందో, ఈ ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ కానివ్వండి, స్మాల్ హౌస్ కానివ్వండి, ఆర్ అఫోర్డబుల్ హౌసింగ్, ఈవెన్ టోటల్ హౌస్ పర్చేజ్ చేసుకోవాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ అయితే మనకు స్మాల్ టైం అంటే ఒక 800 square feet, 700 square feet, 600 square feet అపార్ట్మెంట్స్ పర్చేజ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఆర్ ఒక సింగిల్ బెడ్రూమ్ స్మాల్ హౌసెస్ అనే 100-120 square yardsలో పర్చేజ్ చేయాలి. వీళ్ళందరికీ కూడా చాలా చాలా బెనిఫిట్ ఇది. ఒక ఐ కెన్ టెల్ యూ మోర్ దాన్ 50-60% ఆఫ్ హౌస్ సీకర్స్ ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటారో వారందరికీ కూడా ఈ 9 lakhs 12 lakhs బెనిఫిట్ చేస్తుంది. దాన్ని మనం గవర్నమెంట్ అనౌన్స్ చేసేది కూడా ఆల్రెడీ ఓన్లీ జస్ట్ 3 weeks 4 weeks బ్యాక్ అనౌన్స్ చేసింది. దాని మోడాలిటీస్ ఎట్లెట్లా చేయాలి ఏంటి ఇదంతా మనకు అండర్స్టాండ్ కావడానికి మేబీ బడ్జెట్ అయిపోయిందంటే మేబీ ఐ కెన్ సే ఇన్ February March వచ్చేప్పటికి పర్కులేషన్ స్టార్ట్ అవుతుంది, దాని ఎఫెక్ట్ పర్కులేషన్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ దట్ విల్ బూస్ట్ అప్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దెర్ ఈస్ అ పాసిబిలిటీ కొంత మనకు బిల్డింగ్ మెటీరియల్స్ మీద కూడా ప్రెషర్ బిల్డప్ అవ్వడం కూడా స్కోప్ ఉంటుంది. బట్ ఇట్స్ అ గవర్నమెంట్స్ వెరీ గుడ్ గెస్చర్ అండ్ ఇట్ షుడ్ బి అప్రిషియబుల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బూస్ట్ ద ఎకానమీ. మన జీడిపి కూడా మనకు మూవ్ చేస్తుంది. ప్రత్యేక ఇంట్రెస్ట్ లిస్ట్ అంటే భారీ స్థాయిలో కేంద్రం అనుకున్న దానికంటే అంచనాలు మించి దాదాపుగా 15 లక్షల కోట్ల వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఆర్బీఐ ఇప్పటివరకు నాట్ రివీల్డ్ ఎనీథింగ్ ఎంత అమౌంట్ వచ్చిందని. సో అంత హ్యూజ్ అమౌంట్ వచ్చాయి కాబట్టి నాకు తెలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ ద లీస్ట్ 8.30 ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తుంది. సో ఇప్పటివరకు 9-10 దాకా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ హౌసింగ్ సెక్టార్లో సో అంత లీస్ట్కి వచ్చేసాయి. సో ఎంతవరకు అది రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఒక గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ నింపగలుగుతుంది? సో రియల్లీ అంత తక్కువగా ఇంట్రెస్ట్ రేట్లకు వచ్చినప్పుడు మీకు అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఏమైనా ధరలు తగ్గించే అవకాశం ఉంటుందా? అదర్వైజ్ వైస్ వర్స కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఎక్కువ మంది కూడా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో ఎక్కువ మంది ఇల్లు కొనడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఈ కాంటెస్ట్ వైస్ వర్స సైట్లో చూడొచ్చు, అంటే ధరలు తగ్గుతాయి కొంతమేర, సో ఎక్కువ ఫండింగ్ అవైలబిలిటీ మీకు ఉంటుంది, సో కస్టమర్ నుంచి కూడా ఎంక్వైరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ధరలు తగ్గించే అవకాశం ఉంటుందా? అదర్వైజ్ దిస్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి డిమాండ్ ఎక్కువ ఉందని ధరలు పెరిగే అవకాశం ఉంటుందా? బేసికలీ ఏదైతే ఇప్పుడు మన బ్యాంక్స్ కొంత ఆల్మోస్ట్ లెట్సే కొన్ని బ్యాంక్స్ 0.75 తగ్గించాయి, కొన్ని 0.5 తగ్గించాయి, కొన్ని ఈవెన్ ఆల్మోస్ట్ కొన్ని 1% కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాయి. ఇది మనకేం కొత్త కాదు. మీరు ఒక 5 to 6 years బ్యాక్ చూస్తే 2008-9-10లో కూడా ఇది వాజ్ 7.5 7.25 ఇంట్రెస్ట్ కూడా ఇచ్చిన బ్యాంక్స్ ఉన్నాయి. ఈవెన్ విజయ బ్యాంక్ వాజ్ గివింగ్ 7.25. ఆల్మోస్ట్ ఎస్బీఐ గవర్నమెంట్ ఓరియంటెడ్ బ్యాంకులన్నీ కూడా ఆల్మోస్ట్ టీజర్ లోన్స్ పేరుతో 1 to 2 years ఇచ్చాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందో డెఫినెట్లీ ఇట్స్ ఏ బూస్ట్ ఫర్ ద హౌసింగ్ సెక్టర్ ఇండస్ట్రీ, దాంట్లో డౌట్ లేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్ జనరల్ పబ్లిక్లో ఏంటంటే ఒక ఇంప్రెషన్ ఎట్లా ఉందంటే ఇది ఓన్లీ వాలంటరీగా బ్యాంక్స్ తగ్గించాయి బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్యూజన్ ఇన్ టు ద బ్యాంక్స్. వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఎంతో కొంత తగ్గించేసి వాళ్ళ మార్జిన్స్ కొన్ని తగ్గించేసుకొని మనము పుష్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తగ్గించారు. బట్ ఇన్ జనరల్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఇంకా మాకు ఈ అయితే మిడ్ సెగ్మెంట్ ఫ్యామిలీస్కు ఇంకా బెనిఫిట్ ఇవ్వలే కదా, అక్కడ కూడా ఏమైనా బెనిఫిట్ వస్తుందో అని చెప్పి ఒక హోప్తో
ఉన్నారు అది. బట్ వీఆర్ నాట్ సీయింగ్ మచ్ యాక్చువల్లీ స్కోప్ ఇన్ ఫర్దర్ రిడక్షన్ ఆఫ్ ద ఈ హోమ్ లోన్స్. ఇంకా తగ్గడానికి స్కోప్ లేదు. తగ్గితే మేబీ 0.25 +or-7 తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ ఇట్ స్టెబిలైజ్. ఈ హోమ్ లోన్ రిడక్షన్ ఏతుందో అది మన ఫ్యామిలీస్కి బెనిఫిట్ చేస్తుంది, వాళ్ళ అఫోర్డబిలిటీకి సపోర్ట్ చేస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు రెడ్యూస్ యాక్చువల్లీ ద మన ప్రాపర్టీ కాస్ట్ తగ్గుతాయని చెప్పేసి మేము అనుకుంటలేము. ఎందుకంటే బికాస్ ప్రాపర్టీ కాస్ట్లో తగ్గడానికి దీనికి సంబంధం లేదు. ప్రాపర్టీ కాస్ట్ తగ్గాలంటే ఓవరాల్గా గవర్నమెంట్ లాట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ అండ్ మెటీరియల్స్ను దీంట్లో వస్తేనే మనకి ఏమన్నా మనం ఈవెన్ ల్యాండ్ కాస్ట్ కానివ్వండి ఇవన్నిట్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైతే మనకు ఇప్పుడు మనకి యాజ్ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ దర్ ఇస్ సో మచ్ స్టాక్ ఈజ్ అవైలబుల్, సో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. సో వాటన్నింటికి ఇటు బూస్టప్ వచ్చేస్తుంది. బూస్టప్ వచ్చేస్తే ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ సమ్ టైమ్ మేబీ ఇట్ విల్ బి ప్రీపోన్డ్ ఆర్ మేబీ ఆన్ టైమ్ విల్ బి డెలివర్డ్ ఆర్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ ఇఫ్ ద డెవలపర్ సేల్స్ తొందరగా అయిపోయి డబ్బులు తొందరగా వచ్చేస్తే మేబీ ఈ మైట్ గివ్ ఏ బెటర్ ఫెసిలిటీస్, ఇంకా మనకు క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి స్పెసిఫికేషన్ ఇంప్రూవ్ చేయడానికి వీటికి స్కోప్ పెరుగుతుంది. But we don't see anything will affect the selling cost. ప్రాపర్టీ ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎఫ్డీఐ లోడ్ ఆల్మోస్ట్ 100% దాకా చేసిన సిచ్యువేషన్ ఉంది. అయినా కూడా రేట్లు అనేవి ఇండియాలో తగ్గలేదు. ఎందుకు తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీరు అన్నట్టుగా ఫండ్ అవైలబిలిటీ నాట్ ఓన్లీ బ్యాంక్స్ కాదు, ఏంజిల్ ఇన్వెస్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా వీసీస్ ఉన్నారు, వెంచర్ క్యాపిటలిస్టులు. సో వీళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దే ఆర్ కీన్ రెడీ. మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ కంపెనీస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. సో కాస్ట్ అనేది తగ్గడం లేదు. సో ఎందుకు అంతగా తగ్గకపోవడానికి కారణం ఏంటి? మీరు అన్నట్టుగా ఫారెన్లో అయితే గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుంటుంది, అండ్ అండర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. గవర్నమెంట్ కొంత వాల్యూ అడిషన్ అంటే ఈ ఇంటికి ఇంతే ధర ఉండాలి ఈ ఏరియాలో అంటే ఆ ఇంతే ధరకే అమ్ముతారు. బట్ మన దగ్గర చూడొచ్చు పక్క ప్రాజెక్ట్లోనే కాస్ట్ హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది మనకి. ఎందుకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది? బేసికలీ మనకు నాట్ యాక్చువల్లీ మనం ఇంట్రెస్ట్ రేట్స్ పార్ట్ ఒకటే కాదు. మన దగ్గరకు వచ్చేప్పటికి టైటిల్ ఆఫ్ ద ల్యాండ్స్, అప్రూవల్ స్టేజ్, అవర్ డిజైన్స్ అండ్ పబ్లిక్ రిక్వైర్మెంట్, గెటింగ్ ఇప్పుడు మనకైతే క్యాష్ ఫ్లోస్ని మనం ప్లాన్ చేసుకోవడము. సో వీటన్నిటి ఈ ప్రిపరేటరీ టైం అవుతుందో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 60-70% షెడ్యూల్ టైమ్ ఆఫ్ ఎ టోటల్ ప్రాజెక్ట్. అంటే ఏమవుతుంది, మీకు ఒక ప్రాజెక్ట్ మనం ఎన్ఫిసైజ్ చేసేసి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇంతకైతే ఇట్లా వర్కౌట్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేస్తాము. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేంత లోపల ఒక 50% పెరిగిపోతుంది. సో ఆ 50% పెరిగిపోతుంది. దాన్ని ఏం చేస్తాం, ఆటోమేటిక్గా దిస్ విల్ బి లోడెడ్ టు ద ఎండ్ యూజర్కు. అది జరిగిపోతుంది. మీరు ఎఫ్డిఐస్ గురించి మాట్లాడారు. the so-called FDIs or equity, private equities, or all these people, international level of funding వచ్చేప్పటికి they will be funding at a 4%, 5%, even 6% ఆ రేంజ్లో వాళ్ళ 8%లో వాళ్ళ ఫండింగ్ ఉంటుంది. మన ఇండియాకి వచ్చేప్పటికి ఏంటంటే దే బికేమ్ సో మచ్ ఆఫ్ గ్రీడీ. దే ఆర్ స్టాండింగ్ బిట్వీన్ మన బ్యాంక్స్ అయితే మనకు డెట్స్ కన్నా కూడా వాళ్ళ ఐఆర్ఆర్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ ఐఆర్ఎస్ ఎక్కువైపోతున్నాయి, మిడిల్ పర్సన్స్ ఎక్కువైపోతున్నారు, దీంట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్స్ పెంచేస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ దిస్ ఈక్విటీ పీపుల్ ఆర్ ఎఫ్డిఐ కంపెనీస్ అని ఏం చేస్తున్నారు, దే ఆర్ డంపింగ్ సింగిల్ టైమ్ టోటల్ మనీ విత్ ద డెవలపర్. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే ఆ డెవలపర్ను అవసరం లేని మనీని ఇమీడియట్గా ఇస్తున్నారు, డిఫరెంట్ స్టేజ్ కాకుండా. అదే బ్యాంక్స్ అయితే మీకు యాజ్ పర్ ద వర్క్ ప్రోగ్రెస్, యాజ్ పర్ ద సిస్టము, అక్కడ మనం ఎంత యూజ్ చేస్తున్నాం ఏంటంటే చూసుకుంటూ చేస్తారు. ఈక్విటీస్కి వచ్చేప్పటికి దిస్ ప్రాబ్లం ఉన్నది. ఎవరికి ఏమో డబ్బులు వచ్చేసిన తర్వాత సమ్ ఆఫ్ ద డెవలపర్స్ దే విల్ గో ఆన్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ అన్వాంటెడ్ ఏరియాస్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ఏమవుతుంది, ఇక్కడే హెల్డ్ అప్ అయి ఉంటాయి, డబ్బులు వెళ్ళిపోతాయి. ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కావాలంటే కాదు, సేల్స్ ప్రాబ్లం అవుతాయి. వీటన్నిటితో ఏమంటే ఓవరాల్ మేజర్ ప్రాబ్లమ్స్లోకి రావడం జరుగుతుంది. సో వెరీ ఫ్యూ కంపెనీస్ విత్ ఈక్విటీస్ దే ఆర్ డూయింగ్ బెటర్. Majority developers with taking the money from the equity, they are somewhat rather suffered. If everything goes well, equity will make the things. Yes. But if some issue, because maybe political issue, maybe economy issue, because in such a big country there are so many issues, immediately that equity people will be sitting on the head of the developers. Bankers have to understand చేసుకోవాలతారో, equities people they cannot understand. ఓకే సార్. సో దీంట్లో మనకు ఆ ఈక్విటీస్తో ఎఫ్డిఐస్తో పెద్ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి మేజర్ బెనిఫిట్ అవుతున్నది లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దాంట్లో అంటే ఈ ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే సరే, సో డిమానిటైజేషన్ పీరియడ్ ఈజ్ ఓవర్,
రెరా బిల్ రాబోతోంది, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాబోతోంది, తర్వాత జిఎస్టీ రాబోతోంది. సో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఒకవైపు ఫండ్ అవైలబిలిటీ ఉంది, ఇంకోవైపు కొత్త బిల్స్. ఈ రెండింటిని సింక్రనైజ్ చేస్తూ రియల్ ఎస్టేట్ ధరలు ఎట్లా ఉండబోతున్నాయి? పెరుగుతాయా, తగ్గుతాయా? సో మీరు అన్నట్టుగా ఎన్ని రోజులు హోప్ఫుల్గా ఉన్నారు, సో డిమానిటైజేషన్ వల్ల ఫండ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి తగ్గుతాయి అనేది ప్రపంచవ్యాప్తంగా సో అదే నానుడి బయటకు వచ్చింది. సో ఒకవైపు చూస్తేనేమో ఇంటర్నల్గా జిఎస్టీ, ఈ రెండు బిల్స్ రాబోతున్నాయి. సో ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ కస్టమర్ అనుకున్నట్టుగా రేట్లు తగ్గుతాయా, లేకుంటే బిల్డర్ అనుకున్నట్టుగా రేట్లు పెరుగుతాయా? ఏం జరగబోతోంది? దీన్ని మనం జనరల్గా మాట్లాడలేము. ఫస్ట్ డిమానిటైజేషన్తో రేట్స్ తగ్గిపోతాయి, రియల్ ఎస్టేట్ 30% తగ్గుతుంది చెప్పేసి సో కాల్డ్ అనలిస్టులు అనౌన్స్ చేశారు. దెన్ దే ఆర్ టేకెన్ బ్యాక్ దేర్ వర్డ్స్ బికాస్ జనరల్గా దే కెనాట్ స్పీక్. సపోజ్ లెట్స్ సే హైదరాబాద్ మార్కెట్, బాంబే మార్కెట్, కెన్ వి కంపేర్? నథింగ్. ఇక్కడ మీకు గచ్చిబౌలి, ది వెస్టర్న్ పార్ట్, ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియా, మీకు 5,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ దొరుకుతుంది. ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ బాంబే ఇన్ స్లమ్స్ ఆల్మోస్ట్ 25,000-30,000 ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ ఆర్ మైనస్ సేమ్, ఫీఎస్ ఆర్ సేమ్, మెజారిటీ ఆర్ సేమ్. సో వేర్ ఈస్ ద మార్జిన్స్ హియర్? మన హైదరాబాద్ ఈజ్ అ బాటమ్ ఆఫ్ ద కంట్రీ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ మనం చూస్తే. సో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ దేర్ ఇన్ సర్టన్ సిటీస్, ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద సిటీస్ ఈజ్ నాట్ దేర్. నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే ఈ జిఎస్టీ కానివ్వండి ఆర్ లేదంటే మనకు ఈ రెరా కానివ్వండి, మనము జిఎస్టీ ఫస్ట్ అడ్రస్ చేద్దాం. జిఎస్టీ వచ్చేటప్పటికి తెలంగాణ అండ్ ఏపీ వీ హ్యావ్ ఏ పెక్యులర్ సిస్టమ్. మనం ఇక్కడ బోత్ సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్ కలిపేసి మనం ఇక్కడ 5.75% పే ఇస్తున్నాం. అంటే 1.25% వ్యాట్ అండ్ 4.5% మన సర్వీస్ ట్యాక్స్ కలిపి 5.75% పే ఇస్తున్నాం. సో ఇక్కడ దిస్ ఫెసిలిటీ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2004 అన్వర్డ్స్ నుంచి మనకు మన పర్చేయర్స్కు ఆ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అండ్ రియల్లీ చెప్పాలంటే మనం ఆల్ దీస్ గవర్నమెంట్స్ దే ఆర్ వెరీ లిబరల్ అండ్ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ ఇన్ పర్టికులర్లీ గివింగ్ దిస్ ఎ బిగ్ హార్ట్ ఫెసిలిటీ. బట్ ఈరోజు ఎప్పుడైతే జిఎస్టీ వస్తుందో ఇంకా జిఎస్టీ బ్రాకెట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇంకా ఫిక్స్ కాలే. ఇట్ మైట్ మరి 16% అవుతుందా, 18% ఉంటుందా, 14%, బట్ సమ్వేర్ ఎక్కడున్నా కూడా ఆ రేంజ్లో ఉంటుంది. ఈవెన్ యావరేజ్ 16% ఉందనుకోండి, 5.75, 16%. దెర్ ఇస్ ఈ రెండు మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లోకి వచ్చేప్పటికి దెర్ ఇస్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ నియర్లీ 11 to 12%, ఆల్మోస్ట్ ఐ కెన్ సే 10% మినిమం అయితే మనకు స్టేట్ అవే ట్యాక్స్ మీద, ప్రాపర్టీ మీద మనకి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక పాయింట్ ఏంటంటే మాకు ఇంతవరకు ఈవెన్ సర్వీస్ ట్యాక్స్ అయితే అబేట్మెంట్ ఉండే, అబేట్మెంట్ అంటే మేము ఏదైతే సర్వీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో కస్టమర్ నుండి మేము ఎవరికైతే పే చేస్తామో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ మనం డిపార్ట్మెంట్ పేయాల్సింది. బట్ వాట్ వీఆర్ హియరింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఈ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కూడా తీసేస్తామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసేసింది. ఒకవేళ మనకు అబేట్మెంట్ ఫెసిలిటీ లేదనుకోండి అండ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అనదర్ 10% పెరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు మేము పాస్ ఆన్ చేస్తున్నాం బెనిఫిట్, ఇప్పుడు ఆ సర్వీస్ ట్యాక్స్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బెనిఫిట్ లేదనుకోండి డెఫినెట్లీ ఈ జిఎస్టీ అనేది మనకు ఒక 10% నెట్ ఆఫ్ ద సెలబుల్ కాస్ట్ మనకు పెరగడానికి పాసిబుల్ ఉంటుంది. బట్ ఈ రెరా ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే మే 1st నుండి కానీ ఆర్ జూన్ 1st నుంచి ఆర్ మేబీ నెక్స్ట్ 6 monthsలో ఎప్పుడైతే స్టార్ట్గా అవుతుందో ఇట్స్ అ గుడ్ ఫర్ ద సొసైటీ. బట్ దిస్ విల్ కంట్రోల్ ఆర్ కర్టేల్ ఒక 30-40% అండ్ నాన్ ప్రొఫెషనల్స్, ది పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద సీరియస్ యాక్టివిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, వాళ్ళు పక్కా తప్పేసుకుంటారు. సో వాళ్ళు పక్కా తప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ లాంచింగ్ తగ్గిపోతాయి, ప్రొడక్షన్ తగ్గుతుంది. అండ్ మరి ఆ రూల్స్ ప్రకారం ఏమవుతుంది, మీరు ఫైనాన్షియల్ క్లోజర్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు మన బ్యాంక్స్ నుంచి కానీ మన సోర్స్ కానీ మన ఈక్విటీ కానీ అన్ని రెడీ చేసి పెట్టుకొని మనం ప్రాజెక్ట్లోకి దిగాలి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు క్వాంటమ్ ఆటోమేటిక్గా తగ్గించేస్తాం. ఈరోజు నేను 1,00,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఒక సంవత్సరంలో, మేబీ నేను 50,000 స్క్వేర్ ఫీటే కన్స్ట్రక్షన్ చేస్తాను. ఇన్ ఓవరాల్ తగ్గిపోతుంది. అట్ సేమ్ టైం మనం ముందు డబ్బులు పెట్టుకొని మన వర్క్లో దిగాలి కాబట్టి ఆ డబ్బులకు ఏదైతే మనకు ఫైనాన్స్ కాస్ట్, ఏదైతే మనకు ఇంట్రెస్ట్ కంపోనెంట్స్ ఇవన్నీ పెరుగుతాయో అది కూడా పెరుగుతుంది, హ్యూజ్ బర్డన్ అవుతుంది. ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ మన ఫైనాన్స్ కాస్ట్ పెరుగుతుంది. ఇట్లా మీరు ఏవైతే చూస్తామో ఏదైతే అందులో క్లాజెస్ను ఇంప్లిమెంట్ చేస్తూ మేము ముందుకు పోవడానికి ఆల్వేస్ ప్రాజెక్ట్స్ చాలా అడ్వాన్స్ ముందుకు పోతుండాలి. లాట్ ఆఫ్ చెక్స్ యూ రిక్వైర్, లాట్ ఆఫ్ మోర్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని చేయడంలో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ 10% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ విల్ గో అప్. ఇంకా మనకు పెరగడానికి స్కోప్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ రెరా విల్ గివ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్, జిఎస్టీ విల్ గివ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ.
బట్ ఈ రెండింటి ఎఫెక్ట్తో ఆల్మోస్ట్ ఒక 10-15% మనకు 20% వరకు మనకు ప్రోడక్ట్ కాస్ట్ పెరగడానికి మాత్రం స్కోప్ కంపల్సరీ ఉంటుంది. ఇది జరుగుతుంది. ఇది అంటే ఇలా హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గి మా కన్స్ట్రక్షన్ ఫండింగ్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గి ఏదైతే మనకు కొంత ఫెసిలిటీ రాబోతుందని చెప్పి మనం అనుకుంటున్నామో బై బడ్జెట్లో కానీ దీంట్లో కానీ ఏదైతే ఈ మనకు జిఎస్టీతో ఏదైతే రెరాతో ఎఫెక్ట్ అవుతుందో దోస్ జిఎస్టీ అండ్ రెరా ఈజ్ గోయింగ్ టు టేక్ ఏ హ్యూజ్ అప్వార్డర్ అండ్ మనకి తగ్గేది మాత్రం తక్కువ. అంటే ఓవరాల్గా మీకు ప్రాపర్టీ వాల్యూస్ పెరగడానికే స్కోప్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. మీరన్నట్టుగా నిజంగా బ్యాంకులు పాయింట్లలో తగ్గిస్తే రేట్లు మాత్రం పర్సెంటేజ్లు 10 డబుల్ డిజిట్తో పెరిగేటువంటి అవకాశం అయితే మొత్తం మీద కనబడుతుంది. సో ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్ స్టేట్ ఇంటూ సాక్షి.